వీడియోకి వెళ్ళే ముందు ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి, ఆల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మనం FA4 మార్క్స్ని ఎలా ఎంటర్ చేయాలని తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా studentsinfo.ap.gov.in సైట్లోకి వెళ్తే మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ CC మార్క్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు FA4 సర్వీస్ అనేది ఎనేబుల్ చేశారు. ఈ FA4 సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు FA4 మార్క్స్ ఎంటర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇలాగా ఈ విధంగా మార్క్స్ ఎంటర్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2023-24 స్టడింగ్ క్లాస్, ఏ క్లాస్కి అయితే మనం మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ సబ్జెక్ట్ అయితే మనం మొదటిగా ఎంటర్ చేయాలనుకుంటున్నాం ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనికి గాను మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, డిజిటల్ లాకర్, మొబైల్ నెంబర్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు చైల్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఫాదర్ మొబైల్ నెంబర్ కానీ మదర్ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ పిల్లడి యొక్క ఫాదర్ నెంబర్ కానీ మదర్ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేయలేదు కనుక ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పకుండా కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఈ పిల్లల యొక్క ఫాదర్ యొక్క మొబైల్ నెంబరు ఎంట్రీ చేసిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అని ఉంటుంది. మొత్తం ఇవన్నిటిని కూడా మనం చూసుకొని ఈ విధంగా మార్క్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిల్లడి యొక్క మార్క్స్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మొత్తం టోటల్ 50 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు పిల్లడి యొక్క డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఇలా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. ఇలా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ అని కనబడితే ఈ పిల్లడి యొక్క మార్క్స్ అనేది FA4 మార్క్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా FA4 మార్క్స్ని HM లాగిన్లో అంటే స్టూడెంట్స్ ఇన్ఫో సైట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.